ఇమ్మని చెప్పి అడుగుతున్నాం. సర్లే మేడం గారు, నేను ప్రమాణం చేసి చెప్తున్నా, భగవంతుడి మీద ప్రమాణం కాదు, నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నా అకౌంట్ నుంచి మీరు చెప్పిన అకౌంట్కి నేను ట్రాన్స్ఫర్ చేసే డబ్బులు నేను ప్రమాణం చేస్తున్నా. మీరు కూడా ప్రమాణం చేయండి, లేదా డెబిట్కి పిలవండి. మీరు అక్కడ ఆంధ్రాలో మరి మీరు చెప్తున్న నీతులు ఏవైతే ఉన్నాయో దీనికి సమాధానం చెప్పండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నేను రాజశేఖర రెడ్డి కుటుంబ అభిమాని. నేను చచ్చే వరకు నా జీవితాంతరం, నా ఆఖరి శ్వాస వరకు నేనే అభిమానిగా మిగిలిపోతా. కానీ మీకు రాజశేఖర రెడ్డి గారి విలువలు మీరు తెలంగాణలో మొత్తం తీసేశారు. అట్లాగే మళ్ళీ తిరిగి ఆంధ్రాలో కూడా తీయటానికి మీరు బయలుదేరి వెళ్ళారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఆలోచించండి. మీకు చేతులెత్తి మొక్కుతున్నా ఈవిడ మాటలు కూడా ఏదైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు ఒక్క మాట కూడా నిజం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. గతంలో కూడా మరి వైఎస్ఆర్ సిపిలో ఈవిడ పనిచేసినప్పుడు కూడా ఈవిడిని పంపించడం జరిగింది. ఈవిడ పంపిస్తే అక్కడికి వెళ్ళి 4 మాటలు చెప్పి రావడం తప్ప ఈవిడికి రాజకీయం తెలియదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. కాబట్టి మీరందరూ కూడా విజ్ఞులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ విజ్ఞులు, ఆలోచించండి. నాలాగా కొన్ని వందల మంది తెలంగాణలో శర్మిల మేడం పార్టీలో మేము మోసపోయి మేము రోడ్డును పడి ఏ పార్టీకి పోయే పరిస్థితి లేని పరిస్థితిలో మేము రోడ్డును పడి ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఈ సతీష్ ఎవడో ఈయన్ని ఇమీడియట్ గా సతీష్ గారిని అరెస్ట్ చేసి మరి ఆయన్ని అమెరికా పోకుండా ఆపాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. అది తెలంగాణలో మాకు న్యాయం జరగదు. తెలంగాణలో న్యాయం జరగదు కాబట్టి దీన్ని సిబిసిఐకి ఇచ్చి ఇమీడియట్ గా సతీష్ని అరెస్ట్ చేసి ఆయన ఏదైతే పాస్పోర్ట్ ఉందో అమెరికా పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. సుమారు ఎంత ఇచ్చుంటారు? దగ్గర నేను 25-30 లక్షల రూపాయలు నేను ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయితే ఏమి బై హ్యాండ్ క్యాష్ ఇటువంటి ఈ సతీష్ అనే వ్యక్తికి నేను ఇచ్చాను. అలాగే ఈ సతీష్కి నేనే కాదు ఎంతో మంది డబ్బులు పెట్టి ఇప్పుడు మరి పాదయాత్రలో ఎంతో మందికి మీరు ముందు పిలవండి అని జనాలు పిలిపించి ఎంతో మందికి డబ్బులు ఎగ్గొట్టిన సందర్భం ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. కాబట్టి దయచేసి ఆంధ్ర ప్రజలు కానీ మరి తెలంగాణ ప్రజలు కానీ ఆలోచించండి. రాజశేఖర రెడ్డి గారి పాపని మేమందరం మోసపోయాం. దయచేసి మీ ఆంధ్ర ప్రజలు ఎవరు కూడా మోసపోవద్దని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఆంధ్ర ప్రజలందరూ కూడా పేరున మనస్ఫూర్తిగా చేతులెక్కి మొత్తున అన్న దయచేసి శర్మిల మేడం గారు నమ్మకండి. ఆవిడ చెప్పిన మాట ప్రతిదీ అబద్ధమే, ప్రతి మాట కూడా అబద్ధమే. ఇవాళ మరి సోనియా గాంధీ గారి దగ్గరికి ఆవిడ వెళ్ళింది. ఈ విజువల్స్ అన్ని కూడా ఈ పాదయాత్ర విజువల్స్ అన్ని చూపించుకొని సోనియా ఢిల్లీ పోయి కూర్చొని రహస్య మంత్రాలు చేసి ఇవాళ పిసిసి నాయకత్వం తీసుకుందంటే దాంట్లో మా అందరి శ్రమ ఉంది, మా అందరి రక్తం ఉంది, మా అందరి డబ్బులు ఉన్నాయి. కాబట్టి ఆమెకి ఆ పదవి వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అక్కడ కూడా ఆవిడ మీద ప్రేమతో రాలేదు, ఆవిడ ప్రేమతో పిసిసి అధ్యక్షురాలు ఇవ్వలేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాలు కష్టపడి ఆయన ఎంతో కష్టపడి ప్రజల సేవ చేస్తుంటే మరి రాజశేఖర రెడ్డి గారి పార్టీ అక్కడ మా జగనన్న ఏ రకంగా వెళ్తున్నా అని చెప్పి ఇక్కడ ఎన్నో కబుర్లు చెప్పిన మీరు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని అక్కడ మీరు ఎండగడుతున్నారంటే మరి విలువలు ఉన్నాయా? మీ మనసుకి మీ వ్యక్తిత్వానికి మీకు విలువలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని నిలదీస్తున్నా. నా పిల్లలు నా భగవంతుడి మీద నేను ప్రమాణం చేస్తున్నా, మీ భగవంతుడి మీద ప్రమాణం చేయండి. నేను డబ్బులు ఇచ్చానా లేదా? మీకు బై హ్యాండ్ మీకు డబ్బులు ఇచ్చా, మీరు చెప్పిన అకౌంట్ నేను ట్రాన్స్ఫర్ కొట్టా, మీరు ప్రమాణం చేయండి. కాబట్టి త్వరలో నేను ఆంధ్ర వచ్చి కూడా ఆంధ్రాలో ప్రెస్ మీట్ పెట్టి నా బాధ నాలా కాదు ఒక మల్లికార్జున రెడ్డి గారు 2.5 కోట్ల రూపాయలు మరి మీ ఫరంకి కానీ మీకు కానీ ఇచ్చాడు. కొండలరావుకి అయితే, సుబ్బారావుకి అయితే, ఈ సతీష్కి అయితే ఇచ్చారని చెప్పి ఈ ముగ్గురు కూడా ఈ వైఎస్ఆర్ టీవీ తోడు దొంగలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దయచేసి నా బాధను అర్థం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుని నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళందరూ కూడా ఇది వాస్తవంగా 100కి 100% మేడం గారికి తెలిసి జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఎన్నోసార్లు మరి రాఘవరెడ్డి గారు కూడా సుధీర్ గారి దగ్గర డబ్బులు తీసుకుంటూ సతీష్ అని చెప్పి మేడం గారికి ఆన్ టేబుల్ అక్రాస్ టేబుల్ కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాగే సుధీర్ గారి డబ్బులు సుధీర్ గారికి ఇవ్వండి అని చెప్పింది ఈమె. మరి ఈ రోజున మరి మా డబ్బులన్నీ ఎగ్గొట్టి మా జీవితాలు రాజకీయ భవిష్యత్తు అంతా నాశనం చేసి మరి ఇప్పుడు ఏం సాధిద్దామని చెప్పి నువ్వు మరి మీ కుటుంబాన్ని చీల్చుకుంటూ నువ్వు బయటపోయి మరి జగనన్న ప్రభుత్వాన్ని మీరు ఎండగడతారని చెప్పి ఈ సందర్భంగా నేను మేము ప్రశ్నిస్తున్నా. ఈరోజు అరెస్ట్ చేశారు. కాబట్టి అలాగే నేను
ఆంధ్రాలో మేము ప్రెస్ మీట్ పెడదామని చెప్పి 3 రోజుల క్రితం మేము డిసైడ్ అయ్యి వాళ్ళు మండే పెడదామని చెప్పి మేము అందరం కూడా అనుకుంటే 3 రోజుల నుంచి నన్ను హౌస్ అరెస్ట్ చేపించారు. ఇక్కడ కేవలం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టే నన్ను హౌస్ అరెస్ట్ చేపించి నా ఆఫీస్ ముందు 2 పోలీసులు, నా ఇంటి ముందు 2 పోలీసులు పెట్టి నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. కాబట్టి ప్రజలారా, ఆంధ్ర ప్రజలారా మీరు అర్థం చేసుకోండి దయచేసి. శర్మిల మేడం మాట్లాడే ప్రతి మాట కూడా అబద్ధమే. ఆవిడ జస్ట్ ఆమె స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడుతుంది తప్ప ఆమె వ్యక్తిత్వంగా ఆమె లోపల నుంచి వచ్చిన మాటలు కావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. కేవలం ఆయన వాళ్ళకి నిజంగా అన్యాయం జరిగితే వాళ్ళ కుటుంబంలో కూర్చొని మాట్లాడుకోవాలి కానీ మరి అతి దారుణంగా మరి ప్రభుత్వాన్ని ఎండగడుతూ మరి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి 5 సంవత్సరాలు పేద ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ దేవుళ్ళ కొలుస్తుంటే